అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు విజయ హాస్పిటల్స్ అత్యాధునిక టెక్నాలజీతో ముందుకు వచ్చిందని శ్రీ విజయ హాస్పిటల్స్ అండ్ న్యూరో ఫిజిషియన్ స్ట్రోక్ సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు డాక్టర్ విష్ణువర్ధన్ తెలిపారు. ఎలాంటి కోత, కుట్టు, నొప్పి లేకుండా మెదడులో ఏర్పడ్డ రక్తపు గడ్డలను మెకానికల్ థ్రోంబెక్టమీ చికిత్స ద్వారా తొలగించడం జరుగుతోందని తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడి రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా గత కొన్ని ఏళ్లుగా ఎంతో మందికి వైద్య సేవలు అందించిన సీనియర్ వైద్య నిపుణులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ వొజ్జోల సురేష్ కుమార్ కుమారుడు డాక్టర్ విష్ణువర్ధన్ విజయ హాస్పిటల్స్ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఎక్కువ మంది ఆహారపు అలవాట్లు సరిగ్గా తీసుకోకపోవటం వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దానిలో భాగంగానే పక్షవాతం బారిన సైతం ఎక్కువగా పడటం జరుగుతోందన్నారు. అయితే ఒక్కసారి పక్షవాతం లక్షణాలతో ఉన్నవారు 4 గంటల వ్యవధిలో వారికి సరైన మందులతో చికిత్స అందించడం ద్వారా మెదడులో ఏర్పడ్డ రక్తపు గడ్డలను కరిగించేవారు. ఒకవేళ అవి కరగని పక్షంలో జీవితాంతం బాధపడవలసిన పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. ప్రస్తుతం అధునాతన టెక్నాలజీతో కూడిన అభివృద్ధి చెందిన దేశాలతో, అలాగే మెట్రో నగరాలైన బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ లాంటి వాటికి దీటుగా థ్రోంబెక్టమీ చికిత్స ద్వారా పక్షవాతం లక్షణాలు కనబడ్డవారు సకాలంలో సంప్రదిస్తే మెదడులో ఏర్పడ్డ రక్త కణాలను చిన్నపాటి పైప్ ద్వారా మెదడుకు పంపించి రక్తపు గడ్డలను కేవలం కొద్దిపాటి సమయంలోనే ఎలాంటి ఇబ్బంది లేకుండా, కోత, కుట్టు, బాధ, నొప్పి లేకుండా తొలగించడం జరుగుతోందన్నారు. అలాగే 1-2 రోజుల్లో యథావిధిగా తమ పనులు చేసుకోవటానికి ఈ చికిత్స ఎంతో దోహదపడుతుందని వారు తెలిపారు. ఈ విధానం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెప్పారు. ముఖ్యంగా మెదడులో ఏర్పడ్డ రక్తపు గడ్డ తీసివేస్తారని నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. వైద్యులు సూచించిన ఆహారం ఆధారంగా అలవాట్లను పాటించాలని, తద్వారా వారు పూర్తి ఆరోగ్యవంతులుగా సైతం ఉండే ఆస్కారం ఉంటుందని చెప్పారు. ఈ శస్త్రచికిత్స ఇతర దేశాల్లో లక్షల్లో జరుగుతుండగా మన దేశంలో మెట్రో నగరాల్లో సుమారు 4 నుంచి 5 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. కానీ మన జిల్లా ప్రజల సౌకర్యార్థం మా తండ్రి గారు జిల్లా ప్రజలకు అందించిన వైద్య సేవను దృష్టిలో ఉంచుకొని చాలా తక్కువ ఖర్చులోనే మెరుగైన శస్త్రచికిత్స అందించేందుకు ముందుకు రావడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మరీ ముఖ్యంగా ఎవరైనా కానీ పక్షవాతం లక్షణాలు, మూతి వంకర పోవటం, మాట సరిగా రాకపోవటం, సరిగ్గా నడవకపోవటం లాంటి లక్షణాలు కనబడగానే వెంటనే నరాల వైద్య నిపుణులకు సంప్రదించాలని సూచించారు. నా పేరు డాక్టర్ వి విష్ణువర్ధన్. నేను మీ నరాలు మరియు పక్షవాతం సూపర్ స్పెషలిస్ట్, విజయ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. మేము చేసిన ప్రొసీజర్ పేరు మెకానికల్ థ్రోంబెక్టమీ. పక్షవాతం తరచుగా ఈ మధ్యకాలంలో మా వద్దకు పేషెంట్లు పక్షవాతం బారినప్పుడు తరచుగా వస్తూ ఉన్నారు. అసలు ఈ పక్షవాతం ఎందుకు వచ్చింది? అధికంగా ధూమపానం, మద్యపానం సేవించడం వలన, ఒంట్లో కొలెస్ట్రాల్ శాతం పెరగడం వలన, అధికంగా షుగర్ ఉండడం వలన, బీపీ కంట్రోల్గా ఉండకపోవడం వలన మనకి స్ట్రోక్ అనగా బ్రెయిన్లో పక్షవాతం అనేది రావడం జరుగుతుంది. అసలు ఈ పక్షవాతం అంటే ఏంటి? బ్రెయిన్లో కూడా పక్షవాతం అనేది రావడం జరుగుతుంది. అనగా బ్రెయిన్లో కూడా బ్లడ్ క్లాట్ అయినట్టయితే కనుక ఒక సైడ్ కాలు చేయి పడిపోవడం కానీ, మాట నత్తిగా రావడం కానీ, నడుస్తుంటే సొలగడం కానీ, మాట మాట్లాడలేకపోవడం కానీ, మూతి వంకరగా పోవడం కానీ, ఇలాంటి పలు సిమ్టమ్స్ అనేటివి కనపడుతూ ఉంటాయి. ఇది ఎందుకు అవుతుంది? బ్రెయిన్లో కనుక బ్లడ్ క్లాట్ అయినట్టయితే కనుక ఈ పక్షవాతం అనేది రావడం జరుగుతుంది. ఇంతకు ముందు వరకు ఈ బ్రెయిన్లో ఉన్నటువంటి బ్లడ్ క్లాట్ని కరిగించడానికి మెడిసిన్స్ అనగా మందులు ఇంజెక్షన్ రూపంలో మీ రక్తానికి ఎక్కించేవారు. ఈ రక్తం అక్కడికి వెళ్ళి ఆ క్లాట్ ఏదైతే ఉందో, బ్రెయిన్లో ఉన్నటువంటి గడ్డ ఏదైతే ఉందో దాన్ని కరిగించేది. తద్వారా రక్తం అనేది మళ్ళీ సరఫరా అయ్యి అన్ని నరాలకు పోషకాహారాలు తీసుకుపోవడం వల్ల ఆ నరాలు మంచిగా పనిచేసి పడిపోయిన కాలు కానీ, పడిపోయిన చేయి కానీ లేసేసి ఆస్కారం అనేది మనకు కనబడతా ఉంది. ఈ మధ్య కాలంలో కొత్త అడ్వాన్స్మెంట్స్, కొత్త లేటెస్ట్ టెక్నాలజీస్ అనేటివి రావడం జరిగింది. ఒక వైర్ అనేది తొడ నుంచి మనము బ్రెయిన్ దాకా పాస్ చేసి ఆ క్లాట్ అనగా ఆ రక్తపు గడ్డ ఏదైతే ఎక్కడైతే ఉందో ఆ క్లాట్ని మనం పట్టుకొని బయటికి రావడం జరుగుతుంది.
కావున ఆ మందు ఇంతకుముందు ఇచ్చినటువంటి మందు ఆ క్లాట్ని కరిగిస్తుందో కరిగించదో అని చెప్పి మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. మనం వైర్ని పంపించి ఆ క్లాట్ని తీసుకొని బయటికి వచ్చినట్టయితే కనుక రక్తం సరఫరా అనేది సజావుగా సాగుతుంది. తద్వారా మన కాలు చెయ్యి అనేది పనిచేయడం నడుస్తూ ఉంటుంది అన్నట్టు. ఇది ఈ మధ్య కాలంలో పక్షవాతానికి వచ్చినటువంటి లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ట్రీట్మెంట్స్. ఇది ఫస్ట్ 12 hours అన్నట్టు, అనగా పక్షవాతం వచ్చినటువంటి మొదటి 12 గంటల్లో మాత్రమే పక్షవాతానికి కనుక మీరు ట్రీట్మెంట్ తీసుకొని అట్లా పక్షవాతం అనేది పర్మనెంట్గా ఉండిపోతుంది. జీవితాంతం మనిషి ఒక చెయ్యి కాలు పక్షవాతానికి గురై అలానే నడవడము, అలానే ఉండిపోవడం అనేది సాగుతుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన ట్రీట్మెంట్ అనేది ఒక ఇంజెక్షన్ రూపంలో బ్రెయిన్లో జరిగినటువంటి క్లాట్ని బ్రేక్ చేసేటటువంటి టెక్నాలజీని కనుక్కున్నారు. కానీ ఇది కూడా ఫస్ట్ 4.5 hours మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కానీ పేషెంట్ ఒక ఊరు నుంచి ఒక హాస్పిటల్కి వచ్చే టైంలో 4.5 hours గడిచిపోతూ ఉంది. కాబట్టి చాలామంది పేషెంట్స్కి ఈ ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది అవైలబుల్గా ఉండటం లేదు. ఈ మధ్యకాలంలో మనకు వచ్చిన కొత్త టెక్నాలజీ ద్వారా ఒక వైర్ని పంపించి క్లాట్ని బయటికి తీసేసే ఆప్షన్ ఏదైతే వచ్చిందో మనకి, ఇది ఫస్ట్ 12 గంటలలోపు చేసుకోవచ్చు. కావున ఈ ట్రీట్మెంట్ ఆప్షన్ ద్వారా చాలామంది జీవితంలో పర్మనెంట్గా పక్షవాతం బారిన పడి బాధపడాల్సిన అవసరం ఉండదు. తొందరగా కనుక మా వద్దకు వచ్చినట్టయితే కనుక ఒక వైర్ని పంపించేసి ఆ క్లాట్ని తీయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఒక పెయిన్లెస్ ప్రొసీజర్, అనగా దీనివల్ల ఒక పేషెంట్కి నొప్పి అనేది ఏమి ఉండదు. ఈ ప్రొసీజర్ వల్ల పేషెంట్కి చాలా బ్లడ్ లాస్ అవ్వడం వల్ల కానీ, పేషెంట్ కోమాలోకి వెళ్ళడం కానీ ఏమీ జరగదు. ఆ క్లాట్ని కనుక మేము సక్సెస్ఫుల్గా తీయడం జరిగితే కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఏమీ ఉండదు. ట్రీట్మెంట్ USA, UK లాంటి వెస్టర్న్ కంట్రీస్లో గత 10 ఏళ్ళగా జరుగుతూ ఉంది. గత 5 ఏళ్ళగా మెట్రోపాలిటన్ సిటీస్ అనగా ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్లో ఇటువంటి ట్రీట్మెంట్ సౌకర్యాలు అవైలబుల్గా ఉండింటాయి. మొట్టమొదటిసారిగా విజయ హాస్పిటల్లో నిజామాబాద్లో ఈ ట్రీట్మెంట్ అనేది లాస్ట్ 2 నెలల నుంచి అవైలబుల్గా ఉంది. లాస్ట్ 2 నెలల నుంచి మేము ఈ ట్రీట్మెంట్ సౌకర్యాన్ని అందరికీ అందింపజేయడానికి విజయ హాస్పిటల్ నందు సౌకర్యాన్ని అవైలబుల్గా చేశాము.